హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేనండి చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు అయితే సరికొత్త వ్లాగ్ అయితే మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. తెలుగు వాళ్ళకైతే తెలుసు తుమ్మికి పళ్ళు అనేసి మేము ఇక్కడ పిలుస్తామండి. ఆ పళ్ళ కోసం అయితే మా అడవులు అయితే గాలిస్తున్నాం. చూడొచ్చు మీరు అడవి అంతా కూడా, అడవంతా ఒకసారి చూపించండి. చూస్తున్నారు కదండి, మొన్నటి ఎండలకేమో తీవ్రంగా చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి, పైన ఆకులేమి లేవన్నమాట. కాకపోతే వారం నుంచి మాకు ఇక్కడ వర్షం అనేది స్టార్ట్ అయింది, అందువల్ల చాలా కూల్గా ఉందండి. మేమైతే చాలా హుషారుగా అయితే ముందుకు సాగిపోతుంది అనమాట. ఇప్పుడు మా గిరిజన ప్రాంత ప్రజలు ఏంటంటే దూరి పళ్ళని వాటిని అయితే పిలుస్తారనమాట. మీ అందరికీ కూడా వాటిని నేను పరిచయం చేసి తిని కూడా చూపిస్తాను. అది ముఖ్యంగా హార్ట్కి సంబంధించి మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ప్రాంతీయ ప్రజలందరూ కూడా దాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారనమాట. మీ ఏరియాలో కూడా సీజనల్గా ఫ్రూట్స్ ఏమైనా దొరికితే మాత్రం తప్పకుండా తినండి. అంతేకాదండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. మా ప్రకృతి సౌందర్యాన్ని అంతటినీ కూడా వర్ణిస్తూ మీ అందరికి కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా మా వీడియోని అయితే ఆదరిస్తారని కోరుకుంటూ ముందుకైతే నేను సాగిపోతున్నాను. మీకు అక్కడ లొకేషన్ అంతా కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, అడవి మొత్తం ఇంకా లేదనమాట. మొత్తం ఆకులన్నీ ఎండిపోయాయి. పైన చూడొచ్చు మీరు, ఈ ఒక్క చెట్టే కొంచెం మాకు పచ్చదనంగా, ఇలాంటి చెట్లే కొన్ని పచ్చదనంగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా చూడండి, ఆకులు అనేవి కిందకి రాలిపోయి మొత్తం కూడా అడవంతా కూడా ప్లెయిన్ అయిపోయిందనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, రాత్రిపూట ఇక్కడికి చిన్న చిన్న కుందేళ్ళు కావచ్చు, అడవి జంతువులు, దుప్పులు, జింకలు ఇవన్నీ కూడా వస్తుంటాయి, నెమళ్ళు కూడా వస్తుంటాయండి. అడవి కోళ్ళు కూడా ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎందుకంటే మా విలేజ్ అదిగోండి, మీరు చూస్తున్నారు కదండి, అదిగోండి అదే మా విలేజ్ అనమాట. అక్కడి నుంచి మాకు క్లియర్గా ఇక్కడ జరుగుతున్న ప్రతి సౌండ్ కూడా మాకైతే క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది అనమాట. అందుచేత నేనైతే చాలా ఆసక్తిగా ముందుకైతే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడైతే మనకి జంతువులు అవి కనిపించవు. ఒక్కోసారి ఏంటంటే ఆ కోతులు అనేవి కొంచెం ఇక్కడ చిన్న చిన్న మా ప్రాంతీయ ప్రజలు వేసుకునే చేనుల్లోనూ చొరబడుతూ ఆహార ధాన్యాలని తింటూ ఉంటాయన్నమాట. అవే తప్ప నైట్ అయితే మాత్రం చాలా జీవులు అనేవి ఇక్కడ ఆ జంతువులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు చూపించడానికి అది అవ్వదు. నెమళ్ళ సౌండ్లు కూడా మాకైతే వినిపిస్తున్నాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ఇక్కడ మీకు తుమ్మికి పళ్ళని అయితే చూపిస్తామని చెప్పాను కదా, దానికైతే మనము రీచ్ అయిపోయామన్నమాట. చాలా దగ్గరలో ఉన్నాం. ప్రయాణిస్తున్న దారి ఎలా ఉందో చూస్తున్నారు కదా. జంతువులే కానీ ఇక్కడ మానవుడు అనేవాడు ఎవరు కూడా తిరగరనమాట పెద్దగా. ఈ పళ్ళు చెట్టు ఉందని మా గ్రామస్తులు చెప్పగానే మేమైతే చాలా హుషారుగా ముందుకైతే వెళ్తున్నాం. చూడండి, మొత్తం డొంకలేనండి, తుప్పలతో నిండిపోయింది. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ ఆఫ్ మైండ్ అండి ఇక్కడ దొరుకుతుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనమాట. మా ట్రైబల్స్లో ఏంటంటే ఇక్కడ ఎక్కువ కొండ పర్వతాలు, ఈ దట్టమైన అడవుల వల్ల మాకు ప్రకృతి సౌందర్యం అనేది చాలా బాగుంటుంది. అంతేకాదండి, మిగిలిన రోజుల కంటే వర్షం పడి వర్షం తగ్గగానే ఇలా ఉంటుంది అనమాట. క్లైమేట్ అయితే చూస్తున్నారు కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము. చూస్తున్నారు కదండి. మరి చూస్తున్నారు కదండి, మా అడవి, మా గిరిజన ప్రాంత ప్రజలకి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రకృతి అనేది, ప్రకృతి నుంచి దేవుడు మాకు ఎన్నో వనరులను ఇచ్చాడండి. ప్రతిదీ కూడా మాకైతే సిటీస్లో, అంటే సిటీలో ఉన్న ప్రజలు ప్రతిదీ కూడా మేము పండించిన పంటలని మార్కెట్కి అమ్మితే ఆ మార్కెట్ నుంచి అయితే వాళ్ళు కొని తిని ఆనందిస్తారనమాట. కానీ మాకైతే అలా కాదండి, ఇక్కడ నేచురల్గా మాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి నుంచి చూస్తున్నారు కదండి, ఇలాంటి చెట్ల నుంచి వచ్చే పళ్ళని సీజనల్ ఫ్రూట్స్గా మేమైతే తీసుకుంటాం. ఇది ప్యూర్ అండ్ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి ఎరువులు కూడా పండించింది అయితే కాదనమాట, నేచురల్గా. ఇది చాలా మంచిదండి. దీనివల్ల మాకు తెలియని ఉపయోగాలు కూడా ఎన్నో ఉన్నాయని మా పూర్వీకులు అయితే మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఇక్కడ ఎటువంటి కల్తీ కూడా మాకు ఉండదండి. ప్రతిదీ కూడా ఎయిర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, గాలి కలుషితం అనేది ఉండదు. చూశారు కదండి, ఇన్ని చెట్లు ఉండటం వల్ల మాకు ఇక్కడ మంచి ఆక్సిజన్ అనేది మాకు ఉత్పత్తి అవుతుంది అనమాట. ఈ మొక్కలు అనేవి, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా, ఈ ట్రీస్ పెద్ద పెద్దవన్నీ కూడా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. చాలా స్వచ్ఛంగా ఉంటుంది గాలి అయితే. అంతేకాదు చాలా బాగుంటుందండి, ప్రకృతి అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా వర్షం పడి, ఇలా వర్షం తగ్గిన వెంటనే మేము ఇలా కొండ పర్వతాల పైకి వచ్చేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట క్లైమేట్ అంతా కూడా. చూస్తున్నారు కదండి, అటు మీరు చూసినట్లయితే రకరకాల పువ్వులు అండి, ఎన్నో మాకు తెలియనటువంటి పువ్వులు అయితే చాలా మాకు ఈ సీజన్లో అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, చూడండి. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మొత్తం గుత్తులు అనమాట. చూడండి, చూస్తున్నారు కదా. మీ ఏరియాలో కూడా ఇలాంటివి ఎప్పుడైనా కనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేమైతే వీటిని తుమ్మ చెట్టు అని పిలుస్తాం, తుమ్మికి పళ్ళు అని పిలుస్తామండి. మరి మీ ఏరియాలో మీరు ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చి మనకి హార్ట్కి వచ్చి మంచి మెడిసిన్ అండి. అంతేకాదు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి అనమాట. దగ్గర నుండి చూపిస్తాం చూడండి. ఇదిగోండి, పండు అనేది ఇలా ఉంటుంది అనమాట. చూశారు కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే వర్షం పడి ఆగిందనమాట, అందుచేత చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదిగోండి, మా తమ్ముడు కూడా ఒకటి పండు అయితే ఏరుకున్నాడు చూడండి. అంతేకాదు ఇక్కడ ఇన్ని రోజుల వరకు మాకు అసలు తెలియదండి ఇలాంటి చెట్టు ఇక్కడ ఉందని చెప్పి. ఇదిగోండి, మా తమ్ముడు అయితే తిని చూపిస్తున్నాడు. అవి లోపల ఎలా ఉంటాయి పిక్కలు చూపించు. చూడండి, లోపల మొత్తం అదంతా కూడా చాలా తీసి ఉంటుంది అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది. చెట్టు అయితే కనిపించింది. ఆ పువ్వులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, కానీ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మీకు జూమ్ చేసి అయితే నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. చూడండి, ఇలా వర్షం పడేటప్పుడు ఏంటంటే ఇంకా చాలా ప్రకృతి సౌందర్యం అనేది చాలా బాగా పెరుగుతుంది. చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. వీటిని ఏమంటారో మాకైతే తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి మాకు మీరు తెలియజేయండి. చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మాకు వచ్చే దారిలో కనిపించాయి. చూడండి, ఇదంతా కూడా కింద చాలా పెద్ద లోయ అనమాట. కొన్ని వందల అడుగుల వరకు ఇదంతా కూడా లోయ అండి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇంకా పళ్ళు అవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మీ ఏరియాలో కూడా చూసుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. గుత్తులుగా ఉన్నాయి. ఆకుల కంటే విస్తారంగా ఇవే ఉన్నాయండి. ఇంకా ఇవి ఇంకో 3 డేస్లో ఎండగట్టిగా తగిలితే మొత్తం పళ్ళు అయిపోతాయండి. చూడండి, ఇది ఆల్రెడీ పండు అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్లో మొత్తం క్లియర్గా వస్తే అది పండుగ గుర్తిస్తాం అనమాట మేమైతే. ఇవి చూడండి, ఇంకా కాయలు అనమాట. ఇవి ఒక 1 వీక్ పడద్ది. ఇదిగోండి, పై లేయర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఫ్రూట్కి చూస్తున్నారు కదా, దగ్గరికి వచ్చి జూమ్ చేసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, లోపల ఇదిగోండి ఒకే ఒక పిక్ ఉందన్నమాట. ఈ పిక్కను కూడా తింటారండి. అంటే దాని పైన ఉన్నటువంటి చిన్న లేయర్ని మనం తిని ఈ పిక్కని ఇలా పారేయాలన్నమాట. అంతేకాదు లోపల ఇదిగోండి మొత్తం చాలా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఫైబర్ లెవెల్స్ అనేవి చాలా అధిక మోతాదులో ఉంటాయి. ఆ గుండెకి సంబంధించిన వ్యాధులు కావచ్చు, అంతేకాదండి బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కూడా చక్కెర వ్యాధిని అయితే బాగా నియంత్రిస్తుంది అనమాట. తగు మోతాదులోనే ఉంచుతుంది. ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఏంటంటే మాకు ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలము చాలా ఇష్టంగా తింటామండి. మాకు ప్రకృతి నుంచి దేవుడు మాకు అనుగ్రహించిన ఇది గొప్ప వరం అని చెప్పుకుంటాం మేమైతే. ఎందుకంటే మాకు సిటీస్లో ఉండే వాళ్ళకి తెలియనటువంటి ఎన్నో వివిధ రకాలైనటువంటి పండ్లను మేము ఇక్కడ సేకరించి మేము తింటూ ఉంటాం. అంతేకాదు ఈ చెట్లను అయితే మేము నాటినవి కాదండి. ఇవి నేచురల్గా ఇక్కడ మా కొండ పర్వతాల్లో, మా అడవి ప్రాంతాల్లో మొక్కలుగా పెరిగి ఇలా మహావృక్షాలుగా ఎదిగాయి అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. ఈ పళ్ళే కాదు, రకరకాల పువ్వులను కూడా మేము సేకరిస్తూ ఉంటాం. ఇక నుంచి అయితే మేము అడవిలో ఉండే కొన్ని రకాల పండ్ల చెట్లను, పువ్వులను, కూరగాయలను అయితే మీ అందరికి కూడా పరిచయం చేయడానికి మేమైతే ఇష్టపడుతున్నాం. కాబట్టి డైలీగా మా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పూర్వీకులు వారి జీవన శైలి గురించి, వారి విధి విధానాల గురించి, కట్టుబట్ట, మరి వారి ఆహారపు అలవాట్ల గురించి అంతటిని గురించి కూడా నేనైతే వివరిస్తుంటాను. కాబట్టి తప్పకుండా మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క కంటెంట్ కూడా
మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మీరైతే మిస్ కాకుండా చూడగలుగుతారండి. ఓకే గాయ్స్, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదండి. ఎలా అనిపించిందో మాకైతే తెలియదు. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోస్ షేర్ చేసి మమ్మల్ని ఇంకా మీరు సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా జై హింద్.